మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, సాయిబాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, సాయిబాబా తరపు నుండి మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి, అవి మీ లైఫ్లో అప్లై చేసుకున్నట్లయితే మీరు ఏ పొజిషన్కి చేరుకుంటారు ఈవెన్ ఫ్యూచర్లో అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ద టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. కాబట్టి మీకు నేను చెప్పినవి మీ వరకు ఎంతవరకు రీసనేట్ అయితే మీరు మీ లైఫ్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. బాబా మీరు చూస్తున్న వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? బాబా మీరు చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఎటువంటి మార్గదర్శనం చూపించబోతున్నారు? బాబా ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ సో మచ్. బాబా మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూస్తున్న వ్యూయర్స్కి? ప్లీజ్ బాబా గైడ్ మీ ప్లీజ్. చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1, దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2 అండ్ దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. మీ యొక్క పాయింట్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, 1, 2, 3. ఓకే, నేను మీరు ఎంచుకోవడానికి దిస్ ఈజ్ ఫైల్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ఫైల్ నెంబర్ 2 అండ్ దిస్ ఈజ్ ఫైల్ నెంబర్ 3. మీరు మీ ఫైల్ని చూజ్ చేసుకోండి. మీరు ఏ ఫైల్ని చూజ్ చేసుకోండి, ఇంట్యూటివ్లీ పిక్ చేయండి. ఓకే, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా మీరు ఈ ఫైల్ని పిక్ చేసుకోవచ్చు. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డేట్ ఆఫ్ బర్త్ పరంగా. ఓకే, ఫైల్ నెంబర్ 1లో కలుద్దాం. హలో ఫైల్ నెంబర్ 1, ఎవరైతే ఈ రెడ్ ఫ్లవర్ని ఎంచుకున్నారో, ఫైల్ నెంబర్ 1 మీకు బాబా ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? బాబా తరపు నుండి మీకు ఏం మెసేజ్? వర్తమాన్ మే జీనా హై అంటే ప్రజెంట్ టెన్స్లో జీవించాలి, వర్తమానంలో జీవించాలి. అంటే పాస్ట్లోని మీ జీవితం లేదు, ఫ్యూచర్ మీ చేతుల్లో లేదు. అలాంటప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందా, ఎప్పుడు ఏమవుతుందా అనేసి మీరు ఆలోచించడం కంటే ఉన్న క్షణాన్ని, ప్రజెంట్ మీ చేతుల్లో ఉన్న నిమిషాన్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ అనేది ఫ్యూచర్ పైన ఆధారపడి ఉంటుంది. మీ ప్రజెంట్ని మీరు ఎంత యూటిలైజ్ చేసుకున్నట్లయితే, సమయాన్ని మంచిగా యూజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితం కూడా బాగుంటుందని బాబా చెప్తున్నారు. కల్ భ్రాంతి హై కేవల్ ఆజ్ మౌజూద్ హై. పాస్ట్ అనేది పాస్ట్ అయిపోయింది. పాస్ట్ గురించి ఆలోచించొద్దు. కేవలం అంటే కేవలం ఈ రోజే మీ చేతుల్లో ఉంది, ఈ నిమిషం మీ చేతుల్లో ఉందని బాబా చెప్తున్నారు. ఎనీవే, బాబా ఇంకేం గైడెన్స్ అయిపోతున్నారో చూద్దాం. మీకు ఫైల్ నెంబర్ 1. ఓకే బాబా, సాయిబాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? సాయిబాబా ఫైల్ 1, ఎవరైతే ఫైల్ 1 ఏం చూస్ చేసుకున్నారో ఆ వ్యూవర్స్కి మీరేం ఇంకా మెసేజ్ ఇవ్వబోతున్నారు? వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజ్ చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి మార్గదర్శనాన్ని మీరు చూపించబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ బాబా గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. Queen of Pentacles. Okay. 7 of Swords. Okay. The Hermit. And bottom of the deck. The Devil. Okay. 1. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నాకు తెలిసి మీరు చాలామంది, నాకు మీ చుట్టుపక్కల వైట్ క్లాత్ కనిపిస్తుంది. గాజుకు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే మీ చుట్టుపక్కల ఉన్నాయి, మీ ఇంట్లో ఉండొచ్చు. అలాగే నాకు బాబా ఊర్జ కనబడుతుంది, శివుని యొక్క ఊర్జ అనేది పిక్ అవుతుంది. మీరు శివునైనా పూజించే వాళ్ళు అవ్వచ్చు, బాబాని నమ్మిన వాళ్ళు అవ్వచ్చు. ఈవెన్ ఈ వీడియో చూడకముందు మీరు బాబా టెంపుల్ని విజిట్ చేసి ఉండొచ్చు, 1 వీక్ ముందు అవ్వచ్చు, 10 డేస్ ముందు అవ్వచ్చు. శివుని యొక్క టెంపుల్ని విజిట్ చేసి ఉండొచ్చు. అలాగే కొద్ది రోజుల ముందు మీరు భగవంతుని ముందు ఏడ్చి ఉండొచ్చు. నాకెందుకు ఈ కష్టాలు, ఎప్పుడు నేను ఫైనాన్షియల్గా గ్రో అవుతాను, ఎప్పుడు నా జీవితంలో డబ్బుల గురించి సమస్యనా, ఎప్పుడు డబ్బు ప్రాపర్గా నా చేతిలో ఎప్పుడు డబ్బు వస్తుంది, నేను 10 మందికి సహాయపడగలను, నా ఫ్యామిలీని నేను చూసుకోగలను, నన్ను నేను కాపాడుకోగలను, సెక్యూర్ చేసుకోగలను అని భగవంతుని ముందు ఏడ్చారు మీరు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో యాక్చువల్లీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం తెలియజేస్తుందంటే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇవన్నీ సంపాదించుకున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనేది. సో మీరు ఫైనాన్షియల్గా
గ్రో అవ్వాలనుకుంటున్నారు. ఆ గ్రోత్ అనేది రావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో బాటమ్ ఆఫ్ ద డెక్ ద డెవిల్ ఎనర్జీ. చాలామందికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. లేజీనెస్ ఎక్కువగా ఉంది పాయింట్ నెంబర్ 1. ఒకే పని మీరు పదే పదే చేస్తున్నారు. షిఫ్ట్ అవ్వట్లేదు. ఒక పని చేశారు మీరు దాంట్లో ప్రాఫిట్ అనేది లేదు. బట్ మీరు దాన్నే పట్టుకున్నారు. లేదు, ఆప్షనల్‌గా ఇంకో వర్క్‌ని చూడండి. షిఫ్ట్ అవ్వండి. ఒక దాంట్లో మీకు ప్రాఫిట్ అనేది దొరకట్లేదు. అదే చేసుకొని ఉంటున్నారు. కొంతమంది సంవత్సరాలుగా చేస్తున్నారు. కొంతమంది నెలలుగా అదే పని చేస్తున్నారు. గ్రోత్ లేనిది. సో, షిఫ్ట్ అవ్వండి. మీలో ఉన్న లేజినెస్‌ని పక్కన పెట్టండి. మీలో ఉన్న స్కిల్స్‌ని పెంపొందించుకోండి. ఎందుకంటే కొంతమందికి ఈ టైం అనేది లెర్నింగ్ లెసన్ అనమాట. యూనివర్స్ అనేది మీకు లెర్న్ చేయిస్తుంది లెసన్‌ని. ఎందుకంటే మీరు పదే పదే అదే సైకిల్‌ని రిపీట్ చేస్తూ ఉన్నారు. సో, దిస్ ఈజ్ ద లెర్నింగ్ పార్ట్ చాలామందికి. కొంతమంది లెర్నింగ్ పార్ట్ నేర్చుకొని దాని నుండి బయటికి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమయం ఏదైతే ఉందో మీకు ప్రెజెంట్ సమయంలో ప్రాఫిట్ అనేది దొరకట్లేదు. గ్రోత్ అనేది లేదు. ఈ సమయాన్ని ఏం చేయాలి అంటే బాబా చెప్తున్నారు ఏంటంటే ఈ యొక్క సమయాన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి. హెర్మిట్ మోడ్. యుటిలైజ్ చేసుకోండి సమయాన్ని. మీలో ఉన్న స్కిల్స్‌ని ఇంకా డెవలప్ చేయండి. షార్ప్ మైండ్ అవ్వండి. షార్ప్‌గా థింక్ చేయడానికి చూడండి. మీలో ఉన్న ఏవైతే లేజీనెస్ ఏదైతే ఉందో ఆ లేజీనెస్‌ని పక్కన పెట్టండి. యాక్టివ్‌గా ఉండండి. చాలామందికి ఇక్కడ సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది బ్లాక్‌లో ఉంది. ఎందుకు ఉంది అంటే లేనిపోని ఆలోచనలు, ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో మీకు తెలీదు. చూడండి, గాల్లో మేడలు కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫ్యూచర్‌లో మీరు ఈవెన్ బాగుండాలి, మీరు పక్కాగా బాగుండాలి అనుకున్నట్లయితే ప్రెజెంట్‌లో, వర్తమానంలో మీరు జీవించాలి. ఇప్పుడు కష్టపడాలి. ఈ నిమిషం కష్టపడాలి. అలా కష్టపడినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. ఈవెన్ ఫ్యూచర్‌లో. ఓకే. అయిపోయిన దాని గురించి బాధపడుతూ ఉన్నారు. అయ్యో! నేను ఇలా చేసుంటే బాగుండేది. అలా చేసుంటే బాగుండేది. నా పట్ల ఎందుకు ఇలా చేశారు? ఆ వ్యక్తి మంచోడే కదా! ఈ పాటికి మా వివాహం జరిగిపోయుండేది. ఈ పాటికి నా బిజినెస్‌లో గ్రోత్ వచ్చుండేది. నేను చేస్తున్న వర్క్‌లో ప్రమోషన్ వచ్చుండేది. ట్రాన్స్‌ఫర్ అయ్యుండేవాడిని. సో, ఇవన్నీ పక్కన పెట్టండి. అయిపోయిందేదో అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. అది మళ్ళీ తిరిగి రాదు. ఫ్యూచర్ మీ చేతుల్లో లేదు. ఏమవుతుందో తెలీదు మరో క్షణం. ఈ నిమిషం మీరు ఇది వీడియో చూస్తున్నారు. తర్వాత క్షణం మీతో ఏం జరుగుతుందో మీకే తెలీదు. సో, అలాంటి వాటి గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? సో, ప్రెజెంట్ మూమెంట్‌ని మీరు యూజ్ చేసుకోండి. యుటిలైజ్ చేసుకోండి అని బాబా చెప్తున్నారు మీకు. ఓకే. 7 ఆఫ్ స్వార్డ్స్. ఐ థింక్ మిమ్మల్ని మీ యొక్క లైఫ్‌లో లైఫ్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఈవెన్ మీ ఇండివిడ్యువల్ లైఫ్ అవ్వచ్చు, ఫ్యామిలీ పర్సన్స్ అవ్వచ్చు, వాళ్ళ నుండి మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. పదే పదే మిమ్మల్ని డిమోటివేట్ చేశారు, డిస్కరేజ్ చేశారు. సో, మీలో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మీ పైన ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. పాయింట్ నెంబర్ 1. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ పైన మీకు నమ్మకం లేనిదే ఇంకెవరు మిమ్మల్ని నమ్మరు, మిమ్మల్ని ఇష్టపడరు. సో, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు మళ్ళీ రెన్యువల్ చేయండి, రీజనరేట్ చేయండి. మీ పైన మీరు నమ్మకం పెంచుకోండి. అలా పెరగాలి అంటే మెడిటేషన్ చేయాలి. ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ మీకు మీరు చెప్పుకుంటూ ఉండండి రోజుకి. ఐఎమ్ ఏ గ్రేట్ ఐఎమ్ ఏ గ్రేట్ సోల్. ఐఎమ్ ఏ డివైన్ చైల్డ్. ఐఎమ్ వెరీ పవర్ఫుల్. ఐఎమ్ వెరీ స్ట్రెంగ్త్. ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఐఎమ్ వెరీ క్లెవర్. మీకు మీరే పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండండి. ఎవరో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఎవరో మిమ్మల్ని పొగడ్డం కాదు. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరే పొగుడుకోవాలి. ఐఎమ్ ద బెస్ట్. ఓకే. పాస్ట్‌లో ఏదైతే మీరు లవ్‌లో అవ్వచ్చు, లవ్ లైఫ్‌లో అవ్వచ్చు, కొన్ని మ్యానిపులేట్ మిమ్మల్ని చేశారు. మీరు మోసపోయారు కూడా. నమ్మించి మోసం చేశారు. మంచి మంచి మాటలు చెప్పి మోసం చేశారు. సో, ఇప్పుడు అలా కాదు. మీరు షార్ప్ మైండ్‌తో ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ముందే పసిగట్టాలి. వీడు నన్ను ఇలా మోసం చేయాలనుకుంటున్నాడు. వీడి నుండి నేను కొంచెం బయటపడాలి. వీడి నుంచి కొంచెం దూరంగా ఉండాలి. సో, మీరు అంటే వాళ్ళేం ఎత్తులు వేస్తున్నారో వాటికి పై ఎత్తు మీరు వేయాలి. బాబా చెప్తుంది ఇక్కడ ఏంటి అంటే. సో, అలా అవ్వాలంటే ఏం చేయాలి? ద హెర్మిట్ మోడ్. హెర్మిట్ అనేది అక్కడ ముసలతను మీరు ఇక్కడ లైట్ చూస్తున్నా చూడండి. అంటే అవేకనింగ్ అనమాట. స్పిరిచువల్ అవేకనింగ్ అవ్వచ్చు. చాలామంది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో, అందుకే మీకు కష్టం అనేది కలుగుతుంది. చూడండి, మంచి జీవితంలోకి వస్తున్నప్పుడు కొన్ని కష్టాలనేవి ఎదుర్కోక తప్పదు ముందు ముందు.
సో అవి మీరు ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ బాబా ఏం చెప్తారు, మీరేంటో మీరు తెలుసుకోండి. ఎదుటి వాళ్ళు చెప్తే మీరు తెలుసుకోవడం కాదు, మీరేంటో మీరు తెలుసుకోండి. మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు అవాక్నింగ్ చేయండి. ఇన్నర్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. పైల్ నెంబర్ 1 ఇప్పుడు మీకు, ఎందుకంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా పోయింది. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుంది కూడా మీరు ఫాలో అవ్వట్లేదు. అరే ఇది అబద్ధం, ఇదేం చెప్తుంది, ఇది కాదు, అది కాదు అని. మీ ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుందే నిజం. దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని ఫాలో అయ్యి మీరు ఏమైనా పనులు చేసినట్లయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పొజిషన్కి మీరు చేరుకుంటారు తప్పనిసరిగా రానున్న రోజుల్లో. బాబా అదే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పబోతున్నారు బాబా? ఓకే, మీరు బాధపడదు. ఇంకా బాబా మీకు ఏం చెప్పబోతున్నారు? బాబా ఇంకా అడిషనల్గా ఓ 9 ఆఫ్ వాండ్స్. ఓకే. 2 ఆఫ్ కప్స్. గ్రేట్. ఓకే. 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. బాబా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, 9 ఆఫ్ వాండ్స్ మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రజెంట్ పరిస్థితుల్లో, ఈ వర్తమానంలోని, ఈ ప్రజెంట్ మీ యొక్క ఈ నిమిషం మీ చేతుల్లో ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఎంత కష్టపడాలో కష్టపడండి. డోంట్ గివ్ అప్. గివ్ అప్ అయితే చేయొద్దు, వదిలేయొద్దు. కష్టపడుతూ ఉండండి, మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అలా చేసినట్లయితే న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి. ఏదైతే మీరు అవకాశాన్ని కోరుకుంటున్నారో అవకాశాలు మీ చెంతకు వస్తాయి. ఏదైతే ప్రేమను కోల్పోయారో ఆ ప్రేమ మళ్ళీ మీకు తిరిగి లభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళే వచ్చి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తారు. సో మెడిటేషన్ అనేది చేయండి. భగవంతుడిపై మీ యొక్క ఇన్నర్ అవేకనింగ్, అంటే మీ యొక్క ఇన్నర్ సోల్ అనేది, ఇన్నర్ వర్క్ అనేది చేయండి. 8 ఆఫ్ పెంటికల్స్ అనేది వర్క్కి, హార్డ్ వర్క్కి సంబంధించింది. సో మీ యొక్క ఇన్నర్ వర్క్ చేయండి. మీ యొక్క స్కిల్స్ని పెంపొందించుకోండి ఈ సమయంలోని. అలా పెంపొందించుకున్నట్లయితే 9 ఆఫ్ పెంటికల్స్ ఈమె సంపాదించుకుంది ఇవన్నీ పెంటికల్స్ అన్నీ. సో మీరు ఈ విధంగా సంపాదించగలుగుతారు ఈవెన్ ఫ్యూచర్లో. ఓకే. బాబా మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? బాబా మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబా. ఫైల్ నెంబర్ 1కి మీరు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి బాబా? ప్లీజ్ బాబా చెప్పండి. ఫైల్ నెంబర్ 1కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? బ్లెస్సింగ్స్ ఏంటి? 2002 ద వాయిడ్. లాంగింగ్, టెక్నాలజీ, ambition, genius, forward thinking, stress, and depression. You have more control over your life than you realize. Learn and execute what interests you. Turn things around. It gets better to with time. The property plan friends to make. So chill out, have fun, and open up and go outside. చూడండి బాబా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఓవర్ థింకింగ్ వద్దు, స్ట్రెస్కి లోన్ అవ్వద్దు, డిప్రెషన్కి లోన్ అవ్వద్దు. మీ యొక్క స్కిల్స్ని, టెక్నాలజీ, మీ యొక్క స్కిల్స్ని పెంపొందించండి. మీ యాంబిషన్ని ఫాలో అవ్వండి. మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే దానిపైన మీరు ఫోకస్ పెట్టండి, దానిపైనే పని చేయండి. తప్పకుండా మీ యొక్క ఇట్స్ గెట్ బెటర్ విత్ టైం. సమయంతో నడవండి. సమయాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయదు. సమయాన్ని ఎవరు కంట్రోల్లో ఉంచుకోలేరు. సమయాన్ని బట్టి మనం నడుచుకుంటున్నాం, సమయం మనతో నడవట్లేదు. సో బాబా మీకు ఏం చెప్తున్నారంటే డోంట్ గివ్ అప్. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేయండి. కష్టంతో కాదు, ఇష్టంతో పని చేయండి. అలా చేసినట్లయితే తప్పకుండా మీరు మీ గోల్కి రీచ్ అవుతారు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మీరు రీచ్ అవుతారు. సో ఏదైతే మీకు బాధని కలిగిస్తుందో దాని నుండి ఫార్వర్డ్ అవ్వండి, అంటే మూవ్ ఆన్ అవ్వండి, లెట్ గో చెప్పండి. ఓకే, పాయింట్ నెంబర్ 1. దిస్ ఈస్ ద రీడింగ్. పాల్ నెంబర్ 1. ఈ యొక్క ఎనర్జీని క్లైమ్ చేయండి. 111 ఎనర్జీతో 111 ఎనర్జీని క్లైమ్ చేయండి. అలాగే కామెంట్లో చెప్పండి, బాబా ప్లీజ్ బ్లెస్ మీ, సాయిబాబా ప్లీజ్ బ్లెస్ మీ, సాయిబాబా ప్లీజ్ బ్లెస్ మీ అని కామెంట్లో టైప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 2లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. హలో పాయింట్ నెంబర్ 2. ఎవరైతే పాయింట్ నెంబర్ 2 ద బ్లూ ఫ్లవరింగ్ని చూజ్ చేసుకున్నారో బాబా మీకేం గైడెన్స్ అయిపోతున్నారు, బాబా మీకు ఏం చెప్పబోతున్నారో చూస్తాం. ఓకే. విపులత. జల్దీ आप విపులత का उपहार గ్రహణ करेंगे. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే శ్రమ పడ్డారో, ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నారో, ప్రయత్నాలు ఆపకుండా చేస్తున్నారో, గివప్ చెప్పకుండా మీ యొక్క లైఫ్లో పనులు చేస్తున్నారో దానికి సంబంధించిన రివార్డ్స్, బహుమతులు అనేవి మీకు త్వరలోనే లభించబోతున్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బాబా ఫ్లవరింగ్ చేస్తున్నారు, అంటే బాబా ఫ్లవరింగ్ చేస్తున్నారు. ఈ మొక్కలకన్నిటికీ నీరు పోస్తున్నారు, మొక్కల్ని పెంచుతున్నారు. ఈ మొక్కలు
చూడండి, ఒక బీజం వేస్తాం, విత్తనం వేస్తాం. ఆ యొక్క మొక్కగా పెరగడానికి సమయం ఎంతో పడుతుంది. ఆ మొక్కే వృక్షంగా మారడానికి ఇంకా ఎంతో సమయం పడుతుంది. సో, మీరు ఎప్పుడుండో కష్టపడుతున్నారు కాబట్టి, మీ యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా చేశారు కాబట్టి, బాబా ఏం చెప్తున్నారంటే, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలితం అనేది త్వరలోనే లభించబడుతుంది. అండ్ దాన్ని రిసీవ్ చేసుకునే మోడ్‌లో ఉండమని చెప్తున్నారు. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. రిసీవ్ చేసుకునే మోడ్‌లో ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే అదృష్టం అనేది కొన్ని సార్లే తలుపు తడుతుందని చెప్తుంటారు. సో, ఎప్పుడైతే మన అవకాశాలొస్తాయో, అవకాశాన్ని యూజ్ చేసుకునే మోడ్‌లో మనం ఉండాలి. యూజ్ చేసుకునేటట్టుగా మనం ఉండాలి. అలా చేసుకోకపోయిన క్షణంలోని మన యొక్క ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ వెనక్కెళ్ళిపోతాయి. అంటే బాబా ముందుగానే చెప్తున్నారు. సో, రిసీవ్ చేసుకునే మోడ్‌లో ఉండండి. ఎందుకు చెప్తున్నా అంటే, మీ యొక్క హార్ట్ చక్ర అనేది బ్లాక్‌లో ఉంది. పాయింట్ నెంబర్ 2. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు? ఎప్పుడు నెరవేరుతుంది? సో, మీరు పదే ఆలోచించి మీ యొక్క మనసును చిన్నబుచ్చుకున్నారు. ఇంకేం జరగదేమో, భగవంతుడు లేడేమో అని మీరొక నిర్ణయానికొచ్చేశారు. అందుకనే బాబా చెప్తున్నారేంటంటే, సో, అలా ఆలోచించొద్దు. మీరేదైతే ప్రయత్నాలు చేశారో తప్పకుండా ఆ ప్రయత్నానికి ప్రతిఫలితం అనేది లభిస్తుంది. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ థింక్ నాకు తెలిసి మీరు బాబా టెంపుల్‌కి విజిట్ చేసి ఉండొచ్చు. లేకపోతే హనుమంతుని టెంపుల్‌కి విజిట్ చేసిన వాళ్ళున్నారు. మీ చుట్టుపక్కల రెడ్ క్లాత్ అనేది ఉంది. ఐ థింక్ మీకు రెడ్ అంటే ఇష్టం ఉండొచ్చు. లేకపోతే ఎవరైనా మీకు రెడ్ క్లాత్ ఆఫర్ చేసి ఉండొచ్చు. అండ్ మీకు చాలా లగ్జరీ పీసెస్ అంటే చాలా ఇష్టం. లైక్ పర్ఫ్యూమ్, బ్యూటీకి సంబంధించినవి, లిప్‌స్టిక్ అవ్వచ్చు, పౌడర్స్ అవ్వచ్చు, అవి ఇష్టమైనవచ్చు. కొంతమందికి వాచెస్ చాలా ఇష్టం. జెంట్స్‌కి అయినట్టయితే చాలా రకాల వాచెస్ ఉన్నాయి మీ దగ్గర. అండ్ మీకు వాచెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మీకు చిన్నప్పటి నుండి గిఫ్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, మీరు ఇష్టపడి కొనుక్కుంది అవ్వచ్చు. ఆ వాచ్‌ని చాలా మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఒకవేళ పెట్టినా పెట్టుకోకపోయినా. అలా అయినట్లయితే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఓకే. బాబా మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూద్దాం. ఓకే. బాబా పాయిల్ నెంబర్ 2కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి మీరేం మార్గదర్శనం చూపించబోతున్నారు? బాబా ప్లీజ్ గైడ్ మీ బాబా. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ ఏంజల్స్. బాబా ఏం గైడ్ చేయబోతున్నారు పాయింట్ నెంబర్ 2కి? బాబా మీరు ఏం గైడ్ చేయబోతున్నారు పాయింట్ నెంబర్ 2కి? ప్లీజ్ బాబా గైడ్ మీ బాబా. ఓకే. 6 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్. ఓ మై గాడ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఐ థింక్ పైల్ నెంబర్ 1కి కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. పైల్ నెంబర్ 2 కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్సే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. ఐ థింక్ పైల్ నెంబర్ 2 మీరు కూడాను యాక్చువల్లీ ఇక్కడ కార్డే చెప్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎందుకు చేశారు? ఈ పొజిషన్కి రావాలని, ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలని, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ అవ్వాలని, ఒకరి ముందు చేయి చాపకుండా ఒకరికి ఇచ్చే గుణం మీకు ఉండాలని, ఇచ్చే పొజిషన్కి మీరు రావాలనుకున్నారు. సో, ప్రాక్టికల్గా ఆలోచించారు మీ యొక్క జీవితంలోని, ఎమోషనల్గా కూడా ఆలోచించారు. ఎందుకంటే పైన మటుకు మీరు చాలా ఎమోషనల్ పర్సన్స్. ఒకరికి మీ ముందుకు ఎవరైనా కన్నీళ్ళు కాచారంటే మీరు కరిగిపోతారు. ఆ వెనక ముందు ఆలోచించారు అసలు ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నారో లేకపోతే నిజం చెప్తున్నారో అనేది. ఎందుకంటే ఒకే ఒక సమస్యని 2 దృష్టికోణాల్లో చూడాలి. లాజికల్, ప్రాక్టికల్ అండ్ లాజికల్ అన్న ఒకటి. ఇంట్యూటివ్లీ అలాగే ప్రాక్టికల్గా 2 విధాలుగా కూడా ఆలోచించాలి. బట్ మీరు ఎవరైనా ఏడ్చారంటే వెంటనే కరిగిపోతారు, మాట్లాడేస్తారు, తర్వాత మళ్ళీ ఏడుస్తారు. అరే వీడు నన్ను మోసం చేశాడు, వీడి మాటలు ఎలా నమ్మేశానే నేను అని. పైల్ నెంబర్ 2. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, ఏదైతే కొంతమంది వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు, బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఆన్లైన్ బిజినెస్ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా 2025లోని, లేకపోతే 2024 లాస్ట్లో. సో, అది గ్రో అవ్వడానికి మీకు సహాయానికి చాలామంది ఐ థింక్ ఈ వీడియో చూడకముందు మీరు బాబాకి అడిగి ఉంటారు. లేకపోతే మీ యొక్క ఏదైతే డివైన్కి మీరు ప్రే చేస్తున్నారో, మీ యొక్క మెంటర్ అవ్వచ్చు, మాత అమ్మవారు అవ్వచ్చు, లేకపోతే శివయ్య అవ్వచ్చు, మీరు అడిగి ఉంటారు భగవంతుడు నాకు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి.
ఎవరొకరు హెల్ప్ చేసినట్టుగా చూడండి. నేను ఆ యొక్క పనులు నేను ఒంటరిగా చేయలేకపోతున్నాను. నేను ఒంటరిగా క్యారీ చేయలేకపోతున్నాను. ఈ యొక్క ఏదైతే బర్డెన్ ఉందో, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఎవరో ఒకరు సహాయానికి పంపండి అని. తప్పకుండా భగవంతుడు, డివైన్, ఏంజెల్స్, బాబా మీ దగ్గరికి ఆ పర్సన్‌ని చేర్చబోతున్నారు. మీ యొక్క సహాయానికి. అది మీ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, దగ్గరలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఎవరో ఒకరు మీకు సహాయం చేయబోతున్నారు. నేనున్నానని మీకు చెప్పబోతున్నారు. వాటెవర్ ఏది ఏమైనా జరగని గానీ నేను నీతో ఉన్నాను. నువ్వు నీ పని చెయ్యు అని మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు ఆ పర్సన్. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా మీకు హెల్ప్ చేయబోతున్నారు ఆ పర్సన్ అనేవారు. అండ్ అతనితో వర్క్ చేయడానికి మీకు చాలా జాయ్‌ఫుల్‌గా ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. ఎందుకంటే ఆ పర్సన్ చాలా జాయ్‌ఫుల్ పర్సన్. ఒకవేళ మీరు ముడిగా ఉన్నా సరే మిమ్మల్ని నవ్వించడానికి ఆ పర్సన్ అనేవారు ముందొస్తారు. అండ్ ఆల్రెడీ ఇక్కడికి అందుకే వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ కూడా. రొమాంటిక్, చార్మ్, బ్యూటీ, మీకు ఇప్పుడే చెప్పాను. ఆ పర్సన్ చాలా చార్మింగ్ పర్సన్ అవ్వచ్చు, ఈవెన్ లేడీ అవ్వచ్చు, డివైన్ మాస్కులైన్ అవ్వచ్చు, డివైన్ ఫెమినైన్ అవ్వచ్చు, బట్ జాయ్‌ఫుల్ పర్సన్. అంటే ఈ మూడీగా ఉండరు. అంటే చంచల స్వభావం కలవారు. అరే! ఎంతసేపు బాధపడతాం. ఎలాంటి పర్సన్ అంటే ఎంతసేపు బాధపడతాం. ఎవరో ఏడిపించారు. ఓకే. దట్స్ ఇట్. అయిపోయింది లైఫ్‌లోని. అయిపోయింది, ఏడిచేసాం, బాధపడ్డాం. అదే మూడ్‌లో ఎక్కువసేపు ఉండరు. వెంటనే చేంజ్ అయిపోతారు. డైవర్ట్ అయిపోతారు మూడ్ నుండి. అలాంటి పర్సన్ మీ దగ్గరికి చేర్చబోతున్నారు బాబా. మీ సహాయం కొరకు. ఎందుకంటే మీరు బాబాకి సహాయం గురించి వేడుకున్నారు కాబట్టి. ఈవెన్ బాబాయే కావచ్చు, ఎవరైనా మీరు ఏ దేవుడినైతే ప్రార్థిస్తున్నారో ఆ దేవుడికి మీరు అడుగుండొచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు ఒక్కడే. పరమేశ్వరుని యొక్క రూపాలు అనేకం. అండ్ బాబాయే చెప్తుంటారు, సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక్ హీ మాలిక్ హై. ఈశ్వరుడు ఒక్కడే, కానీ ఈశ్వరుని యొక్క రూపాలు అనంతం, అనేకం, అపురూపం, అలౌకికం. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకున్నట్లయితే 6 ఆఫ్ స్వార్డ్స్. మీకు ఇప్పుడే చెప్పాను. పాయింట్ నెంబర్ 2, అయిపోయిందేదో అయిపోయింది, దాన్ని వదిలేయండి, వెళ్ళనివ్వండి మీ లైఫ్లో. బట్ టైట్గా పట్టుకోవద్దు. సమయాన్ని మీ గ్రిప్లో ఉంచుకోవడం మీ సాధ్యతరం కాదు. పాయింట్ నెంబర్ 1కి నేను అదే చెప్పాను. సమయం చేతుల్లో పట్టుకోవడం. సమయంతో మనం నడుస్తున్నాం, మనతో పాటు సమయం నడవట్లేదు, మన గురించి సమయం ఆగదు. సో సమయాన్ని బట్టి మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకరు నన్ను మోసం చేశారు, ఒకరు నన్ను బాధ పెట్టారు, ఒకరు నన్ను ఏడిపించారు, అయ్యయ్యో ఇలా జరిగిపోయిందా, నేను మోసపోయాను, నన్ను మాటలు విన్నాను. అయిపోయిందేదో అయిపోయింది. ఆ యొక్క పొజిషన్ నుండి బయటికి రండి. లెట్ గో చెప్పేయండి. ఫర్గివ్ చేయండి. ఫర్గివ్ అంటే అతను వాళ్ళని క్షమించకుండా ఉన్నట్లయితే మీ మనసులో అది ఉండిపోతుంది. వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, సో ఓకే, తెలిసి తెలియకనే ఉంటారు, క్షమించేశాను. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు ఉన్నట్లయితే నన్ను నేను క్షమించుకుంటున్నాను. సో అలా గ్రౌండెడ్గా ఉండండి. గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి. అలా చెప్తూ మీ లైఫ్లో అన్నిటినీ రిలీజ్ చేసినట్లయితే, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ పర్సన్స్ని రిలీజ్ చేసి లెట్ గో ముందుకు వెళ్తున్నట్లయితే తప్పకుండా మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో కూడా గ్రోత్ ఉంటుంది. బాబా అదే చెప్పబోతున్నారు, అదే చెప్పారు కూడా, కన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చాలామంది అనుకుంటున్నారు, నేను చేస్తున్న వర్క్కి ప్రాఫిట్ ఉందా, అసలు అవుతుందా లేదా, ఇప్పటికీ ఇంకా గ్రోత్ లేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, అలిసిపోయాను. తప్పకుండా మీరు చేసిన ప్రయత్నాలకి బహుమతులు లభించబోతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన పక్షంలో మీకు ఆ అవార్డ్స్ మీరు అందుకుంటారు. ఓకే. బాబా ఎడిషనల్గా ఇంకేం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఎడిషనల్గా మీకు ఏం చెప్పబోతున్నారు, మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి బాబా మీకు ఏం మార్గదర్శనం చూపించబోతున్నారు. బాబా ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి పాయింట్ నెంబర్ 2కి మీరు ఏం గైడ్ చేయబోతున్నారు. ప్లీజ్ బాబా గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఓ 3 ఆఫ్ కప్స్. బాబా ఇక్కడ మరి మీకు ఇన్ని ఇస్తున్నట్లయితే ఫ్లవర్స్ అనేవి వచ్చున్నాయి మొక్కలకి. ఇలాంటి ఫ్లవర్స్ అంటే మీరు చేస్తున్న ఎఫర్ట్స్కి, మీరు చేస్తున్న ప్రయత్నాలకి ఇన్నాళ్ళు ఫలించి ఉన్నాయి ఆ యొక్క ప్రయత్నాలు అనేవి మీవి. ఓకే. ద ఎంప్రెస్. ఓ మై గుడ్నెస్, ఓ మై గుడ్నెస్. ఓ క్వీన్ ఆఫ్ పెటికల్స్, క్వీన్ ఆఫ్ పెటికల్స్ కన్ఫర్మేషన్ ఇక్కడ. కంగ్రాచులేషన్స్. పాయింట్ నెంబర్ 2. ఐఎమ్ సో బ్లెస్డ్ దిస్ రీడింగ్. బాబా మీకు చెప్తున్నారు, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. సో డోంట్ గివ్ అప్, బాధపడద్దు. మీలో ఏవైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో, అవుతుందా అవ్వదా, ఇన్ని ప్రయత్నాలు చేశాను అన్నీ విఫలమైపోయాయి, ఈ నెగిటివ్ థాట్స్ని పక్కకు తీసి పడేయండి, రిలీజ్ చేసేయండి మీ నుండి. తప్పకుండా మీ త్వరలోనే మీరు సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. 3 ఆఫ్ కప్స్.
అందరితో మీట్ అవ్వబోతున్నారు. మీ ఫ్రెండ్స్‌తో సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. మీ యొక్క ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. మీ యొక్క విక్టరీని సాధించబోతున్నారు మీరు మీ లైఫ్‌లో. ద ఎంప్రెస్, లాట్ ఆఫ్ అబండెన్స్, లాట్ ఆఫ్ ప్రాస్పారిటీ. అండ్ కొంతమంది ఇక్కడ స్పెసిఫిక్ మెసేజ్ ఏంటి అంటే బాబా ఇస్తుంది, ఎవరైతే సంతానం కలగట్లేదు అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీరు బేబీని కన్సీవ్ చేస్తారు. ఈవెన్ ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత మీకు బేబీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. సో డోంట్ వరీ, బాబా చెప్తున్నారు. వీలైనట్లయితే మీరు బాబాకి కళాఖండ అంటే చాలా ఇష్టం. కళాఖండాన్ని సమర్పించండి ఏదో ఒక గురువారం. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కన్ఫర్మేషన్, తప్పకుండా మీ లైఫ్లో మీరు ప్రాస్పారిటీని డబుల్ మెసేజెస్ ఇక్కడ, డబుల్ కన్ఫర్మేషన్. ద ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అబండెన్స్ ప్రాస్పారిటీకి సంబంధించింది. ఎంప్రెస్ అబండెన్స్ ప్రాస్పారిటీకి సంబంధించింది. సో బాబా ఇంత మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇంకేం కావాలి? పైల్ నెంబర్ 2 బాబాకి థ్యాంక్ యూ చెప్పండి. ఓకే. బాబా ఇంకేం గైడెన్స్ బ్లెస్సింగ్స్ ఏం ఇవ్వబోతున్నారు మీకు, అది కూడా చూద్దాం. బాబా మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? బాబా పైల్ నెంబర్ 2కి మీరు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. బాబా మీరు పైల్ నెంబర్ 2కి ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్పిరిట్, థ్యాంక్ యూ సో మచ్. ఫైల్ నెంబర్ 2కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూవర్స్, ఫైల్ నెంబర్ 2కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు దాని గురించి ఆలోచించుకొని పొరపాటు చేసుకుంటున్నారు. ఓకే, ప్రయత్నాలు చేశారు బట్ గివప్ చేయొద్దు. పాస్ట్ గురించి ఆలోచించద్దు. పాస్ట్ని పట్టుకొని చేతుల్లో ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, ద ఎంప్రెన్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, బాబా ఒకరిని మీ దగ్గరికి పంపించబోతున్న మీ సహాయార్థం, వాటిని మీరు రిసీవ్ చేసుకోలేరు. సో బాబా ఏం చెప్తున్నారంటే, డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. ఓకే, దిస్ ఈజ్ ద రీడింగ్ పాయింట్ నెంబర్ 2. అండ్ ఈ ఎనర్జీని 222 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అలాగే బాబాకి కామెంట్లో చెప్పండి అఫర్మేషన్ ఏంటి అంటే, బాబా థ్యాంక్ యూ సో మచ్, బాబా థ్యాంక్ యూ సో మచ్, బాబా థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో రాయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 3లో మళ్ళీ కలుద్దాం. బాయ్. పాయింట్ నెంబర్ 3, ఎవరైతే పాయింట్ నెంబర్ 3ని చూస్ చేసుకున్నారో బాబా మీకేం చెప్పబోతున్నారు? ఆప్ మేరే జైసే హీ హో, జైసే హీ హై, वो जो कंगाल है, भूखे और दुखी है, मैं उनके करीब हूँ. అంటే బాబా మీకేం చెప్తున్నారంటే, మీరు అచ్చం బాబా లాంటి వాళ్ళే. ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే పేదరికంతో ఉన్నారో వాళ్ళు మీరు వాళ్ళకి సహాయపడతారు. పాయింట్ నెంబర్ 3. అండ్ బాబా అలాంటి వాళ్ళకి దగ్గరలో మాత్రమే ఉంటారు. ఎవరైతే సహాయం చేస్తారో పేదవాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారో, దుఃఖంలో ఉన్న వారికి సహాయపడతారో, ఓదార్పునిస్తారో అలాంటి వాళ్ళకి బాబా దగ్గరలో ఉంటారు. బాబా వాళ్ళ బాగోగులు చూస్తారు. వాళ్ళపైన బాబా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. యు ఆర్ వెరీ 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 లక్కీ. పాయింట్ నెంబర్ 3. అండ్ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసే ముందు లెట్ మీ చెక్. ఐ థింక్ మీరు ఈ వీడియో చూడకముందు మీరు ఎవరైనా జంతువులకి మీరు అన్నం పెట్టుండొచ్చు, జంతువులకి ఏమైనా ఫుడ్ ఆఫర్ చేసి ఉండొచ్చు, లేకపోతే పేదవాళ్ళకి ఏవైనా మీరు ఆఫర్ చేసి ఉండొచ్చు. లైక్ బట్టలైనా ఏదైనా అవ్వచ్చు, బట్టలు ఇచ్చి ఉండొచ్చు, అన్నదానం చేయి ఉండొచ్చు మీరు. పాయింట్ నెంబర్ 3. అండ్ మీ చుట్టుపక్కల మీ ఇంట్లో రాధాకృష్ణ ఊర్జ అనేది ఇక్కడ వస్తుంది. ఎవరో కృష్ణుని ఎక్కువగా పూజిస్తారు. కృష్ణుడు అంటే మీకు ఫేవరెట్ గాడ్, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. బాలకృష్ణుడు యొక్క ఐడాల్ని మీరు ఇంట్లో ఉంచుకున్నారు. బాబా యొక్క ఐడాల్స్ మీ ఇంట్లో ఒక 3-4 ఉన్నాయి, చిన్న చిన్నవి. అండ్ మీ యొక్క బీరువాలో కూడా మీరు ఉంచుకున్నారు బాబా యొక్క ఐడాల్ని. మీ యొక్క వ్యాలెట్లో కూడా బాబా ఫోటోని మీరు ఉంచుకున్నారు. ఈవెన్ జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు. నేనేం చెప్తుంది మీకు ఏది రీజనేట్ అయితే అది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. బాబా మీకు ఎటువంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు? బాబా మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్లో మీకు ఎటువంటి మార్గదర్శనం కలిగించబోతున్నారు? బాబా మీకేం గైడ్ చేయబోతున్నారు? బాబా చూద్దాం. బాబా మీకేం గైడ్ చేయబోతున్నారు? పాయింట్ నెంబర్ 3కి మీరు ఏం గైడ్ చేయబోతున్నారు? బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్లీజ్ బాబా టెల్ మీ, ప్లీజ్ బాబా గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్.
Page of Pentacles, 5 of Swords, 2 of Wands, and bottom of the deck, High Priestess. I think నేను ఎలాగే అనుకున్నాను అలాగే వచ్చాయి కార్డ్స్. ఓకే, చూడండి పైల్ నెంబర్ 3 ఎవరైతే ఈ కార్డ్ని చూస్ చేసుకున్నారో, మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు చూడండి సహాయం చేశారు. ఓకే, దట్స్ ఇట్. కానీ ఎదుటి వాళ్ళ నుండి ఏది ఆశించద్దు. ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉన్నట్లయితే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. 5 ఆఫ్ స్వార్డ్స్, ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు. మీరు ఒకరు సహాయం చేశారు, తిరిగి వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఆ పర్పస్తో మీరు ఎప్పుడు ఎదుటి వారికి సహాయం చేయొద్దు బాబా చెప్తున్నారు. మీరు సహాయం చేశారు, వాళ్ళు సహాయం చేయాలనుకుంటే సహాయం చేస్తారు, లేకపోతే వాళ్ళు మూవ్ అవుతారు, అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దని బాబా చెప్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్. అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంటారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు పైన నెంబర్ 3. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఎవరి దగ్గర నుండి. నేను సాయం చేస్తే వాళ్ళు నాకు సాయం చేస్తారని. ఇంకోటి పేజ్ ఆఫ్ పెంటికల్స్, మనీ పరంగా మీరు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్నట్లయితే మీ రానున్న లైఫ్లో ఫైనాన్షియల్ పరంగా కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మీకు రాబోతున్నాయి. కొత్త ఆపర్చునిటీస్, న్యూ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈవెన్ లవ్ పరంగా అవ్వచ్చు, మీ యొక్క కొంతమంది మ్యారేజ్ గురించి అవ్వచ్చు ఎదురు చూస్తున్నారు, కొంతమంది పార్ట్నర్ గురించి ఎదురు చూస్తున్నారు, కొంతమంది రిలేషన్షిప్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ రీయూనియన్ గురించి కోరుకున్నట్లయితే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది లభించబోతుంది. రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో బాబా మీకు ఆపర్చునిటీస్ని అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. ఓకే, అండ్ 2 ఆఫ్ వాండ్స్, పైల్ నెంబర్ 3 మీకు స్పెసిఫిక్ మెసేజ్ ఏంటి అంటే, ఏది ఏమైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఫోకస్ అనేది, అంటే మీ ఫోకస్ ఏదైతే పని చేస్తున్నారో దానిపైన ఫోకస్ అనేది మళ్ళించద్దు. అదే పనిపైన ఫోకస్తో పని చేసినట్లయితే తప్పకుండా మీరేమనుకున్నారో అది జరుగుతుంది. ఎందుకంటే ద హై ప్రిస్టస్, బాటమ్ ఆఫ్ ద డెక్, యు ఆర్ ఏ క్విక్ మేనిఫెస్టర్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది త్వరలోనే జరుగుతుంది, త్వరగా జరుగుతుంది. అది ఎప్పుడు మీలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు పెంచుకున్నప్పుడు, మీలో ఉన్న ఇన్నర్ వర్క్ మీరు చేసినప్పుడు. సో మీకు ఫోకస్ అనేది లేదు, డిటర్మినేషన్ అనేది కరెక్ట్గా లేదు. పైల్ నెంబర్ 3, ఫోకస్ ఉంచండి, ఫోకస్తో పని చేయండి, కష్టంతో కాదు ఇష్టంతో పని చేయండి. అలా చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ లేడీ ఒకే దాన్ని ఫోకస్ చేస్తుంది, ఒకదాన్ని పట్టుకొని దీన్ని చూస్తూ దీన్ని వదిలేసింది. ఇది ఏదైతే వదిలేసింది ఇది మీ నెగిటివ్ ఎనర్జీస్, ఇది మీ లేజీనెస్కి సంబంధించింది. సో వీటిని వదిలేసి మీ యొక్క పని పైన మీరు ఫోకస్ చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్న స్టేజ్కి మీరు చేరుతారు. ద హై ప్రిస్టస్, ఈ యొక్క టెరోట్ డెక్లోనే ఏంటి అంటే మిగతా ఎంతమంది రాణులు ఉన్నాయో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అవ్వచ్చు, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అవ్వచ్చు, క్వీన్ ఆఫ్ కప్స్ అవ్వచ్చు, ఎంతమంది రాణులు ఉన్నారో వీళ్ళందరూ ఈ హై ప్రిస్టస్ దగ్గర తల ఉంచుతారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా, క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది నాకు నేను సాటి నాకు ఎవరు లేరు పోటీ అన్న తత్వం. ఆమె కూడా ఈ హై ప్రిస్టస్ దగ్గర తల ఉంచుతుంది. సో మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి, ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచుకోండి, ఇన్నర్ వర్క్ చేయండి. అలా చేసినట్లయితే, ఎందుకంటే మీకు ఫోకస్ అనేది ఎక్కువగా ఉండదు. ఈరోజు చేస్తారు, రెండో రోజు చేస్తారు, మూడో రోజు ఆ ఫోకస్ అనేది ఉండదు, మళ్ళీ చేంజ్ అయిపోతుంది, షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాదు, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలంటే దానిపైన పనులు చేస్తూ ఉండాలి, ఎఫర్ట్స్ చేస్తూ ఉండాలి, గివ్ అప్ చేయకుండా. అలా చేసినట్లయితే మీరు ఆపర్చునిటీస్ కలుగుతాయి, ఈ బాధ అనేది ఉండదు. చూడండి మీరు సాయం చేశారు, దట్స్ సాయం చేశారు, మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఎడిషనల్గా బాబా మీకు ఏం చెప్పబోతున్నారు, ఎడిషనల్ మెసేజెస్ ఏంటి, బాబా మీకు ఏం బాబా పైల్ నెంబర్ 3కి మీరు ఇంకా గైడ్ ఏం చేయబోతున్నారు, పైల్ నెంబర్ 3 ఇంకేం గైడ్ చేయబోతున్నారు మీరు. ఎస్, ఏస్ ఆఫ్ కప్స్, నేను ఇప్పుడే చెప్పున్నాను, న్యూ రిలేషన్షిప్, రీయూనియన్ తప్పకుండా అవుతుంది. ఎస్, 7 ఆఫ్ కప్స్, చాలా ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి. ఒకవేళ ఈవెన్ మీరు పాస్ట్లో ఏవైనా ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఆపర్చునిటీస్ అనేవి దానికి మించి బెటర్ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి. పైల్ నెంబర్ 3, అండ్ న్యూ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవబోతుంది. పాస్ట్లో మీరు ఏదైనా టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసినట్లయితే న్యూ రిలేషన్షిప్, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఒకవేళ పాస్ట్ పర్సన్ని మీరు కోరుకున్నట్లయితే, రీయూనియన్ కోరుకున్నట్లయితే రీయూనియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈవెన్ పాస్ట్ పర్సన్ సరైనగా ఉన్నట్లయితే, సరైన వ్యక్తి అయినట్లయితే. ఎందుకంటే
చూడండి, పాస్ట్ పర్సన్ ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి మీరు యాక్సెప్ట్ చేసే ముందు వాళ్ళని టెస్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎస్, ఏదైతే సమయం మీ యొక్క అదృష్టం, మీ లక్ అనేది మీ చేతుల్లో లేదో ఇంతవరకు, ఆ లక్ అనేది ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతుంది. లక్ ఆన్ యువర్ సైడ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఫైల్ నెంబర్ 3, హై ప్రిస్టెస్ కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి యు ఆర్ ఎ క్విక్ మేనిఫెస్టేషన్ ద్వారా మీరు ఏదైనా సాధించగలుగుతారు బాబా చెప్తున్నారు. అండ్ బాబా మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? బాబా ఫైల్ నెంబర్ 3కి మీరు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? ఫైల్ నెంబర్ 3కి మీరు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు బాబా? ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డిటర్మినేషన్, మీకు ఇప్పుడే చెప్పాను. డిటర్మినేషన్, కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి, ఫోకస్ అనేది ఉండాలి. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ పట్ల ఫోకస్ అనేది ఉండాలి. దృఢ నిశ్చయంతో మీరు ఏదైనా చేసినట్లయితే, ఈవెన్ మేనిఫెస్టేషన్ చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది మీ లైఫ్లో సాధిస్తారు. ఏదైతే 10 మందికి సహాయపడాలనే భావం మీలో ఉందో అలా 10 మందికి సహాయపడతారు. అది ఇప్పుడు మీ లైఫ్లో మీరు గ్రో అయినప్పుడు, మీ గ్రో పొజిషన్లో మీరు ఉన్నప్పుడు. వండర్ఫుల్ రీడింగ్ ఫైల్ నెంబర్ 3. వండర్ఫుల్. అండ్ ఈ ఎనర్జీని 333 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ కామెంట్లో చెప్పండి, బాబా థ్యాంక్ యూ సో మచ్, సాయి బాబా థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో చెప్పండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎనర్జీని 333 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.